నేడు ఆదిలాబాద్కు సీఎం రేవంత్, బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పిప్పిరిలో బహిరంగ సభకు హాజరు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నేడు నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ. ఇప్పటికే 2 సార్లు 6 రోజుల పాటు నిందితులను ప్రశ్నించిన పోలీసులు మరో 3 రోజులు కస్టడీ కోరుతున్న అధికారులు. నేడు ప్రకాశం జిల్లా పాకలలో మత్స్యకారుల కీలక సమావేశం. ఒకే వేదికపైకి రానున్న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన జాలర్లు, తమిళనాడు మత్స్యకారులతో నెలకొంటున్న వివాదాలపై చర్చ. కర్నూలు జిల్లా సింగరాజనహళ్లిలో పోలీసుల దాడులు. 10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్, 1,41,000 నగదు, 6 బైకులు స్వాధీనం. కర్ణాటకలో ట్రెక్కింగ్కు వెళ్లి తప్పిపోయిన కేరళ యువతి శరణ్య క్షేమం. కేరళ సీఎం విజ్ఞప్తితో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ప్రభుత్వం డ్రోన్లు, జాగిలాలు, ప్రత్యేక బలగాలతో అడవిలో ముమ్మర గాలింపు. 4 రోజుల తర్వాత శరణ్య ఆచూకీ లభ్యం. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిందితులు కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ బెంచ్ నుంచి తప్పుకోవాలని పిటిషన్. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కానున్న కేజ్రీవాల్. భారీగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,49,130, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,36,700. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,78,00,000.